రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ అధికారం ముందు ప్రజాశక్తి నిలబడితే పాలక వర్గాలు దిగిరాక తప్పదు. కేంద్ర కేబినెట్లో కీలక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది కేవలం రాజీనామా మాత్రమే కాదు, ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ఒక యువతరం ధీరత్వానికి ప్రతీక. సోనం వాంగ్చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో ఒక సోషల్ మీడియా పోస్టుతో అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు. విశ్వగురువు అంటే ఎవరు? నిజమైన జాతీయవాదం అంటే ఏమిటి? జెన్జీ చూపించిన ఆ సంచలనాత్మక పోరాట పటిమపై గీతాంజలి పోస్ట్ వైరల్ అవుతోంది. లడఖ్ మంచుకొండల్లో మొదలైన నిరసన జ్వాలలు ఢిల్లీ పవర్ కారిడార్ల దాకా తాకుతాయని ఎవరూ ఊహించలేదు. లడఖ్ స్వయం ప్రతిపత్తి, పర్యావరణ పరిరక్షణ కోసం సోనం వాంగ్చుక్ నేతృత్వంలో సాగిన పోరాటానికి యువత ఊపిరిపోసింది. దాదాపు నెల రోజుల పాటు అలుపెరగక సాగిన ఈ క్లాసిక్ పొలిటికల్ వార్లో చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. విమర్శలు, ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రభుత్వం దిగివచ్చిన వేళ ఈ చారిత్రాత్మక విజయంపై గీతాంజలి ఆంగ్మో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం మాటలతో విశ్వగురువు అనిపించుకోవడం కాదు, చేతలతో ఆ సనాతన ధర్మాన్ని ఆచరించి చూపించింది ఈనాటి జెన్జీ అని గీతాంజలి ఘాటుగా స్పందించారు. ద్వేషం లేని ధైర్యం, హింస లేని బలం, గుడ్డి విధేయత లేని నిజమైన దేశభక్తి అంటే ఏమిటో ఈ తరం యువత ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడారు. హింసకు తావు లేకుండా, ఆస్తులను తగలబెట్టకుండా, రాజ్యాంగబద్ధంగా అన్యాయానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో జెన్జీ చూపించిన బాట సరికొత్త చరిత్రకు పునాది అని స్పష్టం చేశారు.